హాయ్ అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలో మనమాట. ఈరోజు క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ సందర్భంగా మీకు ఒక టేస్టీ పిజ్జా రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. జనరల్గా పిజ్జా అంటే మన అవెన్లో కానీ వితౌట్ అవెన్ స్టవ్ మీద కానీ చేసుకుంటూ ఉంటాము. బట్ ఈరోజు నేను మీకు చాలా ఈజియెస్ట్ పిజ్జాని చూపించబోతున్నాను అనమాట. అదే తవా పిజ్జా. తవా మీద మనం పిజ్జాని తయారు చేసుకోబోతున్నాము. చాలా సింపుల్ అండి, పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఈ క్విక్ అండ్ ఈజీగా చేసుకునే పిజ్జా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పిజ్జా కోసం మనం పిండి కలుపుకోవాలి. జనరల్గా పిజ్జాని మీరు గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చు, లేదా మైదా పిండితో అయినా తయారు చేసుకోవచ్చు. నేను యూజువల్గా రెగ్యులర్గా ఎలా అయితే పిజ్జాని మనం బయట కొని తెచ్చుకొని తింటామో అదే ప్రాసెస్లో చేయబోతున్నాను. మైదాతోనే చేస్తున్నాను. మీరు ఒకవేళ మైదా వద్దు అని అనుకుంటే కనుక గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం డోని కలిపేసుకుందామండి. సో ఫస్ట్ పిండి కలుపుకోవడం కోసం మిక్సింగ్ బౌల్ తీసుకోండి. నేను ఇక్కడ టాస్లా యూజ్ చేస్తున్నానండి. ఇది ఇండస్ వ్యాలీ నుంచి ఎప్పుడో నేను తీసుకున్న టాస్లా అనమాట. దీనికి లిడ్ కూడా వస్తుంది, విత్ లిడ్ వస్తుంది. ఇది మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లోనే వంట చేసేసుకోవచ్చు. ఇలా పిండి కలుపుకోవడానికి కూడా, డో ప్రిపరేషన్కి కానీ బ్యాటర్ కలుపుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. దీనికి ఎటువంటి హ్యాండిల్స్ అనేవి ఉండవు, ఇలా ప్లెయిన్గా ఉంటుంది. సో చాలా బాగుందండి, కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఏది ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా కూడా. నాకు అవెన్లో కానీ లేదా స్టవ్ మీద వితౌట్ అవెన్ కానీ పిజ్జాని బేక్ చేయడం కన్నా కూడా ఈ తవా మీద పిజ్జా చేయడం అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. అందుకే రెగ్యులర్గా ఎక్కువ దీని మీదే చేస్తున్నాను. సో ఈరోజు మీకు ఇది చూపించాలి అని చెప్పేసి వీడియోని చేస్తున్నానండి. ఇది కూడా ఇండస్ వ్యాలీలోనే తీసుకున్నాను. చాలా రోజులు అవుతుంది తీసుకుని. ఇది క్యాస్ట్ ఐరనేనండి, చాలా హెవీ వెయిట్ ఉంటుంది అనమాట. ఒక వీడియోలో మీకు క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ని ఎలాగా సీజనింగ్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి, రస్ట్ పడితే ఎట్లా క్లీన్ చేసుకోవాలి, ఈ టిప్స్ అన్నీ కూడా షేర్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఒకవేళ మీరు చూడకపోయింటే చూడండి, చాలా యూజ్ అవుతుంది. క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ యూజ్ చేసే వాళ్ళకి దోశలకు కానీ చపాతీలకు కానీ మనం యూజ్ చేసుకునే రెగ్యులర్ తవాలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మోడల్. సో పిజ్జాకి బాగా అనిపించింది నాకైతే. దీంట్లో దోశలు అండ్ చపాతీలు కూడా చేసుకోవచ్చు, బట్ నేను మెయిన్గా ముఖ్యంగా పిజ్జా కోసమే వాడుతూ ఉంటాను దీన్ని. ఈ ప్రోడక్ట్స్లో మీకు నచ్చి ఏదైనా తీసుకోవాలి అని అనుకుంటే, మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్లో వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ కూపన్ కోడ్ కూడా యూజ్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, గిన్నెలోకి పాలు వేసుకోవాలండి. పిజ్జా డో అనేది మీరు పాలతో కలుపుకోవచ్చు, అలాగే నీళ్లతో అయినా కలుపుకోవచ్చు. సో నేనైతే పాలనే యూజ్ చేసి ఈ పిండిని కలుపుతున్నాను. మీరు వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అరకప్పు దాకా కాచిన పాలు వేసుకోండి. కొంచెం వేడిగా ఉండే పాలు వేసుకుని అందులోకి 2 టీ స్పూన్ల దాకా పంచదార వేయండి. పంచదార కొంచెం కరిగేంత వరకు జస్ట్ ఒకసారి కలిపేసేసి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఈస్ట్ వేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్ ఈస్ట్ అనమాట. ఈస్ట్ మనకి సూపర్ మార్కెట్స్లో దొరికేస్తుంది, అలాగే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. నేను ఈస్ట్తోనే ఈ ప్రిపరేషన్ అనేది చూపిస్తున్నానండి. సో ఈస్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ అలా పక్కన వదిలేసేయండి. 10 మినిట్స్ తర్వాత మీకు ఇలా పైన ఒక థిక్ లేయర్ లాగా, మీగడ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ ఈస్ట్ అనేది యాక్టివ్ అయినట్టు. ఇందులో ఇప్పుడు మనం పిండి కలుపుకోవాలి. 2 కప్స్ దాకా మైదా పిండి వేసుకోండి. చెప్పాను కదా, మైదా పిండికి బదులు మీరు గోధుమ పిండి అయినా వాడి ఈ పిజ్జాని తయారు చేసుకోవచ్చు. మైదా పిండి వేసాక ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్కి బదులు బటర్ కూడా వాడుకోవచ్చు. ఇవి వేసాక ఇందులో 1 టీ స్పూన్ దాకా గార్లిక్ పౌడర్ వేస్తున్నానండి. గార్లిక్ పౌడర్ అనేది నా దగ్గర ఉంది. జనరల్గా నేను KFC చికెన్ కానివ్వండి, లేకపోతే ఇలా పిజ్జా గార్లిక్ బ్రెడ్ కానివ్వండి, ఇలాంటివి చేసేటప్పుడు గార్లిక్ పౌడర్ యూస్ చేస్తూ ఉంటాను అనమాట. సో నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే వేయకపోయినా ఏం కాదు. బట్ ఇలా గార్లిక్ ఫ్లేవర్తో కొంచెం గార్లిక్ బ్రెడ్ టేస్ట్ వస్తుంది అనమాట మన పిజ్జా బేస్ అనేది. అందుకని నేను గార్లిక్ పౌడర్ 1 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసాక పిండిని బాగా కలపండి. చేత్తో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మీకు పిండి కన్సిస్టెన్సీ కొంచెం స్టికీగా రావాలి. ఎక్స్ట్రా పాలు పడతాయండి, పాలు కానీ నీళ్లు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ పిండిని స్టికీగా కలుపుకోవాలి. ఇలా స్టికీగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాగా చేత్తో నీట్ చేస్తూ ఉండండి. కనీసం 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు పిండిని కలుపుతూ ఉంటే ఇది దగ్గరకు అయ్యి డో ఫార్మేట్లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటాం ఆ ఫార్మేట్లోకి వచ్చేస్తుంది. మీకు స్టికీనెస్ ఉండదు ఇలా కలుపుతూ ఉంటే. సో ఆ గ్లూటెన్ అంతా కూడా ఫామ్ అయిపోతుంది అనమాట. ఇలా కలుపుకున్న పిండి ముద్దని గిన్నెలోకి ఉంచేసేసి పైన కాస్త ఆయిల్ని అప్లై చేయండి, డ్రై అయిపోకుండా ఉంటుంది. సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత మూత పెట్టేసి
కనీసం 1 గంట పక్కన వదిలేసేయండి. సో నేను పిండి కలిపేసుకున్నాను. దీనిపైన మూత పెట్టేసి ఒక 1 అవర్ అలా వదిలేస్తానండి. అంటే టెంపరేచర్ని బట్టి ఈ డో అనేది రైజ్ అవుతుంది అనమాట. బాగా కూల్గా ఉండే ఏరియాస్లో అయితే మీరు కొంచెం ఆఫ్ చేసిన అవెన్లో కానివ్వండి, లేకపోతే పైన ఒక క్లాత్ని వేసేసి కానివ్వండి, చలి అనేది తగలకుండా, అంటే టెంపరేచర్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. ఒక 25 నుంచి 30 డిగ్రీస్ మధ్యలో ఉంటే మీకు త్వరగా రైజ్ అవుతుంది పిండి. సో అలా మీరు అరేంజ్ చేసుకోండి. పిండి పైన కొంచెం థిక్ క్లాత్ వేసేసారనుకోండి, చాలా త్వరగా రైజ్ అయిపోతుంది అనమాట పిండి. సో 1 అవర్ దీన్ని పక్కన పెట్టేస్తాను. ఈలోపు దీనికి కావాల్సిన చీజ్ని అలాగే వెజిటబుల్స్ని మనం చాప్ చేసుకుని పెట్టుకుందాం. ఫైన్గా గ్రాన్యువల్గా ఉండే మొజరెల్లా చీజ్ తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ తురిమేసిన చీజ్ అనమాట. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి బయట మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఆ చీజ్ నేను తెచ్చేసుకున్నాను. మీరు చీజ్ బ్లాక్ కనుక తీసుకున్నారంటే దాన్ని కొంచెం చక్కగా సన్నగా తురిమేసుకోండి. చీజ్ మొజరెల్లా చీజ్ వాడితే కనుక పిజ్జాకి బాగుంటుంది అనమాట. నేను వెజిటబుల్స్ కూడా క్యాప్సికమ్, ఆనియన్, టమాటో యూస్ చేస్తున్నాను. అలాగే ఆలివ్స్ కానివ్వండి లేదా ఆలపినస్ కానివ్వండి, ఏమైనా యూస్ చేసుకోవచ్చు. పైన టాపింగ్ అంతా కూడా మీ ఇష్టం. మష్రూమ్స్ యూస్ చేసుకోవచ్చు, లేదా పన్నీర్ యూస్ చేసుకోవచ్చు, చికెన్ యూస్ చేసుకోవచ్చు. సో ఇది మీ ఇష్టం అనమాట. చికెన్ యూస్ చేసే వాళ్ళు అయితే కనుక కొంచెం చికెన్ని లైట్గా మ్యారినేట్ చేసుకుని సాసెస్లో కానీ మన ఇండియన్ స్పైసెస్లో కానీ కొద్దిగా మ్యారినేట్ చేసేసుకుని సన్నగా కట్ చేసేసి పాన్ ఫ్రై చేసేసుకున్న తర్వాత టాపింగ్ కింద యూస్ చేయండి. ఓకేనా? సో 1 అవర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పిండి ఏమాత్రం రైజ్ అయిందో చూద్దాము. చక్కగా పిండి అయితే రైజ్ అయిపోయింది. ఇంకా దీన్ని మనం పిజ్జా కింద చేసేసుకోవచ్చు. సో బాగా ఫ్లఫీగా వచ్చిందనమాట. మళ్ళీ ఒక 2 మినిట్స్ పిండిని ఇలాగా నీట్ చేయండి. మనం తీసుకున్న ఈ 2 కప్స్ పిండికి చిన్న సైజులో పిజ్జాలు అయితే 3 దాకా చేసుకోవచ్చు, పెద్దవైతే 2 చేసుకోవచ్చు. నేను తీసుకున్న ప్యాన్కి సరిపోయేలాగా కొంచెం పెద్ద పిజ్జాసే చేస్తున్నాను. సో 2 చేస్తున్నాను అనమాట. 2 పిజ్జాలు చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిని ప్యాన్ మీదకి మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. తవా తీసుకున్నాను. తవా మీద కొంచెం ఇలా బటర్ని అప్లై చేసుకోవాలి. క్రస్ట్ అనేది కొంచెం క్రిస్పీగా రావాలి కదా, కాస్త ఎక్కువే నేను బటర్ అప్లై చేస్తున్నాను అండి. ఇలా బటర్ అప్లై చేసేసుకున్నాక మన డో ఏదైతే ఉందో అది సెంటర్లోకి పెట్టేసేసి చేత్తోనే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయండి. ప్యాన్ ఎంతైతే ఉందో ఆ వెడల్పుకి డైరెక్ట్ చపాతీ పీట మీద చపాతీ కర్రతో రోల్ చేసేసి దీని మీద వేసేసుకోండి, ఏం కాదు. సో నేనైతే చేత్తోనే ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను. మనం తయారు చేసుకున్న పిండి లూజ్గానే ఉంది కదా, సో ఈజీగానే స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలా ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకున్నాక దీన్ని స్టవ్ మీద పెట్టుకుని కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, తవ్వ మీద పెట్టగానే మీకు కొద్దిసేపటికి ఇట్లా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. ఇలా పొంగిన తర్వాత సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. సో ఒక సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ ఫ్లిప్ చేశాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. సో ఫస్ట్ నేను పిజ్జా సాస్ వేస్తున్నాను. మొత్తం బేస్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేశాక కొంచెం షెజ్వాన్ సాస్ కూడా వేస్తున్నానండి. జస్ట్ పిజ్జా సాస్ని షెజ్వాన్ సాస్ని అప్లై చేస్తున్నాను ఇట్లా పైన. పిల్లలు పిజ్జా అడుగుతూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు ఎక్కువ కష్టపడకుండా బయట నుంచి తీసుకొచ్చే పని లేకుండా, ఇప్పుడు బయట కాస్ట్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోయిందండి. లాక్డౌన్ ముందుకి ఇప్పటికీ కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంది ప్రైజెస్లో. అంత కాస్ట్ పెట్టి కొనే బదులు మనమే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో నేను పైన కొంచెం మిక్స్డ్ హర్బ్స్ వేస్తున్నానండి. పిజ్జా మిక్స్ కానివ్వండి, లేకపోతే ఒరిగానో కానివ్వండి, ఏదైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చీజ్ స్లైసెస్ కొంటే కనుక చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోండి. సో ఇలా చీజ్ వేసేసాక వెజిటబుల్స్తో టాపింగ్ చేసేసుకోండి. మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. మళ్ళీ అగైన్ దీనిపైన చీజ్ వేసుకోండి. దీనిపైన మళ్ళీ కొంచెం మిక్స్డ్ హర్బ్స్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. సో ఇలా అన్ని మొత్తం టాపింగ్ అంతా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి దీనిపైన కొంచెం బటర్ అప్లై చేద్దామండి. ఎక్స్ట్రా బటర్ అప్లై చేసుకోవాలి, లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ అన్ని ఈవెన్గా కుక్ అవ్వడానికి మనం పైన ఒక లిడ్ని కవర్ చేసేద్దాము. ఇది ఎంతవరకు కుక్ చేయాలి అంటే అడుగున బేస్ అనేది, క్రస్ట్ అనేది కొంచెం క్రిస్పీగా అవ్వాలి, మాడిపోకూడదు. సిమ్లోనే పెట్టండి. సిమ్లోనే పెట్టి నిదానంగా అలాగా స్టవ్ మీద ఉంచి తవా మీద రోస్ట్ అవనివ్వాలన్నమాట. పైన వెజిటబుల్స్ కూడా కొంచెం కుక్ అవ్వాలి. అంతవరకు మూత పెట్టేసి సన్నటి సెగ మీద అలా కుక్ చేయండి స్లోగా. సో పిజ్జా రెడీ అయిపోయిందండి. చూడండి, చక్కగా
చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది అండ్ వెజిటబుల్స్ కూడా లైట్గా కుక్ అయిపోయాయి. సో మంచి గోల్డెన్ కలర్ వచ్చిందనమాట. మీకు ఒకవేళ మంట ఎక్కువ వస్తుంది అనుకోండి స్టవ్ మీద, పైన ఇలాంటి స్టాండ్ ఏదైనా పెట్టుకొని నిదానంగా కుక్ చేసుకోండి. స్లోగా రోస్ట్ చేసుకోవాలన్నమాట పిజ్జాని. ఇలా రోస్ట్ చేసుకున్నాక దీన్ని తీసేసుకుందాం. ఈ పిజ్జాని తీసేసి నెక్స్ట్ ఇంకొక పిజ్జాని కొంచెం బటర్ అప్లై చేసి ఇలానే స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతే. సో మన పిజ్జా రెడీ అయిపోయింది. చూడండి చక్కగా క్రస్ట్ క్రిస్పీగా, పైన వెజిటబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయ్యాయి అండ్ చీజ్ కూడా మంచిగా మెల్ట్ అయింది. ఇంకా దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుని తినేసేయటమే. మీకు ఈజీగా అనిపించిందా? డెఫినెట్గా ఈ పిజ్జాని మీరు కూడా మీ స్పెషల్ డేస్లో పిల్లల కోసం ఇలా సింపుల్గా ఇంట్లో తయారు చేసేసేయండి. తయారు చేసి పిల్లలకి పెట్టేసేయండి. పిజ్జా వేడివేడిగా తింటేనే దాని టేస్ట్ కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా దీనికి పీసెస్ కింద కట్ చేసేసి మా పిల్లలకి పెట్టేస్తాను అండ్ నేను కూడా లాగించేస్తాను. మీరు కూడా ఇలా తవా పిజ్జాని ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలం అనమాట.